సంబంధించి జాతీయ స్థాయిలో దివ్యాంగులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక ఐడిని అయితే క్రియేట్ చేయబోతున్నారు. నీట్, ఐఐటి జాతీయ స్థాయి ఉద్యోగాలకు తప్పనిసరి అన్నమాట. దివ్యాంగులకు జాతీయ స్థాయిలో గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో వైకల్యం గుర్తింపునకు సదరం ధ్రువపత్రం మాదిరి కేంద్రం ఇచ్చే ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దీన్ని గుర్తింపు కార్డుగా చూపొచ్చు. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే దివ్యాంగులకి ఇది తప్పనిసరి. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే 2 వారాల్లో యూడిఐడి పొందొచ్చు అనమాట. అయితే దీన్ని ఏ విధంగా దరఖాస్తు చేయాలి అని చూసుకున్నట్లయితే ఆన్లైన్ స్వావలంబన్ కార్డు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆధార్ కార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సదరం ధ్రువపత్రం తప్పనిసరిగా జత చేయాలి. వైకల్యం దేనికి చెందుతుందో ఇక్కడ ఉన్న 21 రకాల ఆప్షన్లో సరైన దానికి టిక్ చేస్తే సరిపోతుంది. ఆధార్ కార్డుపై ఉన్న చిరునామా ద్వారా సమీప జిల్లా ఆసుపత్రి సూచిస్తుంది. ఆ ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలి. జిల్లా కేంద్రం ఆసుపత్రిలో సదరం హెల్ప్ డెస్క్లో సంప్రదిస్తే అన్నిని పరిశీలించి మంజూరుకు అనుమతినిస్తారు. కార్డు మంజూరైన తర్వాత పోస్ట్ సంబంధించి అంటే రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కు మెసేజ్ అయితే వస్తుంది. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సదరం ధ్రువపత్రం లేదంటే జిల్లా కేంద్రం ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ వారిని సంప్రదిస్తే వారు నిర్ణీత తేదీ నిర్ణయించి వైద్యులతో వైకల్య పరీక్షలు చేయిస్తారన్నమాట. ఇక విద్యార్థులకు కొండంత ఆసరాగా కూడా పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో నీటు, జేఈఈ కౌన్సిలింగ్ ద్వారా దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందాలంటే యూడిఐడి తప్పనిసరి. కేంద్ర సంస్థలు అందించే ఉపకార వేతనాలు అందుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాల రిజర్వేషన్ పొందడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. రైల్వేలో 50% రిజర్వేషన్ పొందాలన్నా కూడా దివ్యాంగులకు ఈ ధ్రువపత్రం ఉంటే సాధ్యమవుతుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అందరికీ ఉపయోగం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏపీ, తెలంగాణకు సంబంధించిన వారు అందరూ కూడా వెంటనే స్వావలంబన్ అనే పోర్టల్ అయితే ఉంటుందన్నమాట. మనకి స్వావలంబన్ కార్డు ఇది మనకి సిఎస్సి సెంటర్లో అయితే వారికి క్లియర్గా తెలుస్తుంది. మీరు సొంతంగా చేసుకునే కన్నా సిఎస్సి సెంటర్లో చేసుకున్నట్లయితే ఆల్రెడీ అలా అప్లై చేసి ఉంటారు కాబట్టి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మిస్టేక్ లేకుండా చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో